సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇక్కడ నీతిమంతులు భక్తిహీనులు గురించి తెలియజేస్తున్నారు. నీతిమంతుల యొక్క వెలుగేమో తేజరిల్లుతుంది. రెండోది ఏమన్నాడు? భక్తిహీనుల దీపము ఆరిపోతుంది అంటున్నాడు. మనం భక్తిహీనులుగా ఉండకూడదని ఈ కల్వరి కృప సహవాసము ఇలా ప్రార్థనా వెలుగులో సంఘం ఇలా నడిపించాలని ఆశతోని ఈ బుధవారం ప్రార్థన, కుటుంబాలలో కృపాక్షేమాల ప్రార్థన, శనివారం విజ్ఞాపన ప్రార్థన, ఆదివారపు ఆరాధన, ఆదివారపు గురుధారపు ఆరాధనలు జరిగించే దేనికంటే మనము భక్తిహీనులుగా ఉండకూడదని. మనమ్మగారు ఇక్కడ చూడిక బైబిల్ పక్కన పెట్టి నా వైపు చూడు. ఇక బైబిల్ ఎత్తికేసుకున్నా నీకే వాక్యం అర్థం కాదు. అలాగే అయితే వాక్యం వినాలి. చదువుతూ వింటున్నానయ్యా అని అంటే కుదరదు. ఎక్కడైనా కుదరదు. ఏ పాస్టర్ గారు చెప్తాడు, దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ముఖం పైకెత్తి తల పైకెత్తి సేవకుల ద్వారా ఏ మాట ప్రభు వెల్లడి చేస్తున్నాడో అది వినటానికి చూడాలి. పాస్టర్ గారు చెప్పుకుపోతూ ఉంటుంటే నువ్వు చదువుకుంటూ పోతుంటుంటే ఏం ఉపయోగం తల్లి? ఎన్నిసార్లు చెప్పినా ఇక పాతమే అన్నట్టుగా ఉంటుంది. మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? మనకి ఎప్పుడు మన ఆలోచనలు మారుతాయి, ఉద్దేశాలు మారుతాయి, జీవితాలు మారుతాయి. నా ప్రయాసం అంతా ఏంటంటే జమ్మవారం పొరవాడ గ్రామ ప్రజలు భక్తిహీనులుగా ఉంటే వారి దీపాలు ఆరిపోతాయి, వారి వ్యాపారాలు నష్టపోతాయి, వారి కుటుంబాలు చిన్నభిన్నమవుతాయి, వారి భూపట్టులు నాశనం అయిపోతాయి. కాబట్టి భక్తిహీనులుగా వారిని ఉంచకూడదు. వారిని భక్తి పనులుగా చేయాలి. భక్తి పనులుగా చేయాలంటే వారానికి 3-4 సార్లు ప్రార్థన పెట్టి నీ ఆత్మసంబంధ భక్తి ఏమిటో, యథార్థమైన భక్తి ఏమిటో, విశ్వాసమైన ప్రార్థన ఏమిటో, కన్నీటి ప్రార్థన ఏమిటో, పశ్చాత్తాప ప్రార్థన ఏమిటో వారు వివరించాలి, తెలియచేయాలి. అందరూ పెట్టి ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నాం. నాకు పని పాటలే కాదు, చాలా పనులున్నా క్రమమైనటువంటి ప్రార్థన జీవితాలు ఉండాలి. క్రమమైన భక్తి లేకపోతే, క్రమమైన ప్రార్థన లేకపోతే, చాలా మందికి ఆదివారం ప్రార్థన చాలనుకుంటున్నారు. చాలా మంది ఆదివారం ఒక్కరోజు చాలే అనుకుంటున్నారు. అలా అనుకోవటం ద్వారా ఎంతో నష్టపోతున్నారు, ఎంతో శ్రమకు గురవుతున్నారు, ఎన్నో కష్టాలకు గురవుతున్నారు, ఎన్నో శోధనకు గురవుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల కుటుంబాలు ఫలిస్తాయని అర్థం. నీతిమంతుల శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయని అర్థం. నీతిమంతుల యొక్క పిల్లలు తనంతరం భాగ్యవంతులవుతారని అర్థం. నీతిమంతుల ఇంటిలో సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది, సమృద్ధి ఉంటుందని అర్థం. నీతిమంతులు ఇంటట వెలుగట తేజరిల్లుతాది. నీతిమంతుల వ్యాపారం ఫలిస్తుందని అర్థం. నీతిమంతులు భూపంటలు ఫలిస్తాయని అర్థం. నీతిమంతుల యొక్క శరీరాలు ఆరోగ్యకరంగా ఉంటాయని అర్థం. కాబట్టి మనం నీతిమంతులుగా మారాలి. అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ ధనవంతులు అవడం కాదు. ధనవంతుల యొక్క గృహం కాదు, ధనవంతుల యొక్క ఎవరి వెలుగు తేజరిల్లుతుంది లేదు, కానీ నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లుతుంది. దేవుడికి స్తోత్రం చెబుదాం.